కృపాభరితుడు అయిన మా యేసు ప్రభువా, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. నిత్య నివాసివి, సర్వాంతర్యామివి, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీతో సాటి ఎవరూ రారు. అంత గొప్ప దేవుడవు స్వామి. మీ నామాన్ని స్మరించి కీర్తించి కొనియాడటానికి మీరు కృపను దయచేశారు. ప్రభా, నేనే కాదు, వాక్యం వింటున్నటువంటి బిడ్డలు అందరూ కూడా, వాక్యం వింటున్న బిడ్డలందరిపైన నీ కృపను సమృద్ధిగా కుమ్మరించండి. శాశ్వతమైనటువంటి మీ ప్రేమ వారి మీద ఉంచండి. వారి కుటుంబాలలో ఈ 2024వ సంవత్సరాన తండ్రి, ఆ కుటుంబాలు దీవించబడాలి. ప్రతి కుటుంబము ఆశీర్వదించబడాలి. వస్తుపరముగా, ఆత్మీయంగా బిడ్డలు ఎదగాలి. వారి కుటుంబాలలో ఉన్నటువంటి ఈతి బాధలను తొలగించండి. వారి కుటుంబాలలో అవసరాలు తీర్చండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము, తెలివి, జ్ఞాపకశక్తి ప్రసాదించండి. వివాహం కావలసిన బిడ్డలకు వివాహము దయచేయండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. జనవరి మాసం 18వ తారీఖు 2024 గురువారం. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమే. అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధము చేశారు అనేటటువంటి మాట గురించి మాట్లాడుతూ ఉన్నాను. మోయాబీయులు ఇశ్రాయేలీయుల మీద తిరుగుబడిరి అని. మోయాబీయులు, ప్రియులారా, అమ్మోనీయులు, మోయాబీయులు ఇద్దరు కూడా లోతు కుమార్తెలకు కలిగిన సంతానమని చెప్పాను. అది ఎలాగే ఏర్పడ్డది అనే విషయాన్ని మాట్లాడుతూ చెప్పాను. లోతు కుటుంబాన్ని దేవదూతలు బయటికి తీసుకొని వచ్చారు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నారు. అయితే లోతు భార్య వెనక్కి తిరిగి చూశాది. ఆ అమ్మ ఉప్పు స్తంభమైపోయాది. లోతు అంటే నెమ్మది. ప్రపంచంలో నెమ్మది పరుడు ఎవరు అంటే నా యేసు ప్రభుల వారు ఒక్కరే. ఆయనను పిలాతు న్యాయస్థానములో కొరడాలతో కొట్టారు. ఆయన వీపు దున్నిన చేనిలాగా చీల్చబడ్డది. ఎందుకు అని అడగలేదు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఎందుకు ఉమ్మి వేశారు అని అడగలేదు. ఆయన కళ్ళకు గంతలు కట్టి పిడిగుద్దులు గుద్దారు. ఎందుకు అని అడగలేదు. ఈ రీతిగా ప్రభుల వారి జీవితంలో కలిగిన హింస, అవమానము, నింద, గాయాలు ఇవన్నీ కూడా ఎందుకని ఎవరిని అడగలేదు. కారణం, ఆయన నెమ్మది పరుడు కాబట్టి తన నెమ్మదితనముతో లోకానికి రక్షణను ప్రసాదించాడు. ఆ రీతిగా లోతు అంటే నెమ్మది అని అర్థం. పరమ లోతైన యేసు ప్రభుల వారికి లోతు సాదృశ్యమై ఉన్నాడు. ప్రియులారా, గమనించాలి. లోతు భార్య ఉప్పు స్తంభం. ఒకప్పుడు సంఘము దేవునితో కూడా కలిసి నడిచేది. దేవుడు సంఘంతో కలిసి నడిచేవారు. లోతు భార్య పిల్లల్ని ఏ రీతిగా దేవదూతలు చేతులు పట్టి బయటికి నడిపించారో ఆ రీతిగా సంఘానికి దేవుడు
హత్తుకొని జీవించారు. కొంతకాలమైన తరువాత లోతు భార్య వెనక్కి తిరిగి చూడొద్దంటే వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయాది. సంఘం కూడా వెనక్కి తిరిగాది. కాన్స్టంటైన్ అనే ఒక చక్రవర్తి యుద్ధంలో యేసుప్రభుల వారి శిలువ ధ్వజమును గుర్తుపెట్టుకొని ధ్వజంగా ఎంచుకొని ఆయన విజయం సాధించాడు. అందుకని ఈ శిలువ దేవుడు ఎవరు అని విచారణ చేస్తే క్రైస్తవుల దేవుడని తెలిసాది. అందుకని ఆయన క్రైస్తవుల దేవుణ్ణి నేను ఆరాధించాలి, సేవించాలి అన్నప్పుడు ఆయన ఒక మందిరానికి తీసుకెళ్ళారు. ఆ మందిరంలో చూస్తే మందిరము నిర్మానుష్యంగా ఉంది. ఆ మందిరంలో ఏ విగ్రహము ఏది కూడా కనిపించలేదు. కాన్స్టంటైన్ చక్రవర్తి అన్నాడు, నాకు దేవుడు కనిపించలేదే, దేవుని ఎలాగో చూడాలి. అక్కడున్న మత పెద్దలు లేక బోధకులు చెప్పారు, దేవునిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే రాజుకి అర్థం కాలేదు. ఆయన ఎక్కువ కాలం ఆ స్థలంలో ఉండకుండా బయలుదేరుతూ నేను ఈ పర్యాయం వచ్చినప్పుడు యేసు ప్రభుని చూడాలి, ఆయన ఎందుకు సిలువ వేయబడాలో తెలియాలి అన్నప్పుడు ఆ రోజున సంఘం భయపడ్డది. ఆ సంఘంలో కొంచెము మార్పులు చేయడం ప్రారంభించారు. విగ్రహాల్ని చేశారు. మరియమ్మను, యోసేపుని, యేసుప్రభుల వారిని చిన్న బాలునిగా చిత్రీకరించారు. తరువాత యేసుప్రభుల వారిని కొంత పెద్దవానిగా, తరువాత పూర్తిగా 33.5 సంవత్సరం కలిగిన వ్యక్తిగా చేశారు. ఆయనతో పాటు శిష్య బృందమును పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, తద్దయి, మత్తయి, బర్తొలొమియ, ఈ రీతిగా ఒక్కొక్కరిని కూడా ఆ శిష్యులను చిత్రీకరించారు. తరువాత ఒక రోజున ఆ రాజు రానే వచ్చాడు. ఆ రాజు వచ్చిన తరువాత రాజుగారికి పరిచయం చేశారు. ఈమె కన్య మరియ దేవుని ఆత్మ వరము చేత కుమారుణ్ణి కన్నది. ఆయనకు యేసు అనే పేరు పెట్టారు. ఆయన మనుషుల పాపముల నిమిత్తమై కల్వరి శిలువలో చనిపోయారు అని క్రీస్తు ప్రభుల వారి జననమును గూర్చి, మరణమును గూర్చి, పునరుద్ధానమును గురించి చాలా చక్కగా వాళ్ళు వివరిస్తూ వచ్చారు. అందులో ఏ సత్యము లేకుండా చాలా వివరంగా వారు బోధిస్తూ వచ్చారు. అసత్యమైనది ఏదీ లేకుండా. కాకపోతే విచారం ఏమిటంటే విగ్రహాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు వరకు ఆ విగ్రహాలు తొలగించబడలేదు. అనగా ఆ వెనక్కి తిరిగి చూసిన సంఘం ఎవరు అంటే ఉప్పు స్తంభం. దేనికి సాదృశ్యం అంటే ప్రియులరా, ఆర్సిఎం సంఘానికి, రోమన్ కేథోలిక్ సంఘానికి సంబంధించినది. ఆర్సిఎం సంఘంలో ఈ రోజున విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. యోసేపు, మరియమ్మ, బాలుడైన యేసుప్రభుల వారు, రాయప్ప, అంతోని, పేతురు, యోహాను, సీమోను, ఈ విధంగా యాకోబు, వీళ్ళందరినీ చిత్రీకరించి ఉంటారు. దయచేసి గమనించాలి. ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడాను
చిత్రీకరించబడి సంఘంలో నిలిపబడినట్లుగా ఆర్సిఎం సంఘంలో ఈరోజు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక విధంగా ఆర్సిఎం సంఘము లోతు భారీగా ఉంటూ వెనక్కి తిరిగి చూసేది. అందుకని ఉప్పు స్తంభం అయిపోయాది. ఉప్పు యొక్క ఉపయోగం ఏమిటి? ప్రభు ఏమని చెప్పాడు అంటే, మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి అని చెప్పాడు. మన సంభాషణ చాలా రుచికరంగా ఉప్పు వేసినట్టుగా, ఇతరులు నచ్చు రీతిగా, ఇతరులు మెచ్చు రీతిగా ఉండాలి. ఆ రీతిగా సంఘాన్ని మనం తయారు చేయాలి. సంఘంలో ఎప్పుడు కూడా తంటాలతనం, పుచ్చులు చెప్పడం ఇలాంటివి అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఆమె వెనక్కి తిరిగాదంటే ఆర్సిఎం సంఘము ఇప్పుడు మొదటిసారిగా కాన్స్టంటైన్ అనే చక్రవర్తిని బట్టి వెనక్కి తిరిగాది, ఉప్పు స్తంభం అయిపోయాది. ఈరోజు కూడా అది ఉప్పు స్తంభంగానే ఉంది. ఉప్పు ఎలాగా ప్రయోజనకరమో ఆ రీతిగా ఉప్పు నిస్సారమైతే పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. ఆ రీతిగా ఉప్పు నిస్సారం కాకుండా సారవంతమైనదిగానే ఉండాలి. కానీ లోతు భార్య ఉప్పు స్తంభమైపోయాది అంటే దాని అర్థము వెనక్కి తిరగడం వలన. ప్రభు పిల్లలు మీరు గమనించాలి. మీరు ముందుకు తిరిగి నడుస్తున్నారా, వెనక్కి తిరిగారా? మీ ప్రయాణం ఆగిపోయిందా? ఉప్పు స్తంభం అంటే అనేకులకి ఆర్సిఎం సంఘం ఉపయోగమే. వారు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ చాలా సహాయము చేస్తూ ఉంటారు. విద్యాపరంగా వైద్యపరంగా సహాయము చేయడం అంటే తీసుకెళ్ళి దింపి రావడము ఇలాంటిది కాదు. ప్రియులారా, దేవుని పిల్లలు గమనించాలి. సహాయము చేయడం అంటే అవసరాలు తీర్చడం. ఈ విషయాన్ని దేవుని కృపలో జ్ఞాపకం చేసుకోనండి. రేపు ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. ఆమేన్.